వైకుంఠ ఏకాదశి 6-7 మంది చనిపోతే ఒక చైర్మన్ గా బాధ్యత లేకుండా దాని గురించి పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి సారీ చెప్పంటే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు లేసి వస్తారా? ఎవడో చెప్తే సారీ చెప్పమంటే నేను చెప్తానా? అంటే నరాన బిఆర్ నాయుడికి కొవ్వు ఎలా కొట్టుకుంటుందో చూడాలి. అంటే భక్తుల ప్రాణాలు అంటే మీకు గౌరవం లేదు. దేవుణ్ణి చూడటానికి వచ్చిన వాళ్ళని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? రైట్స్ ఎవరిచ్చారు అని అడుగుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి అంటే క్యూ లైన్లు పెట్టి టికెట్లు ఇష్యూ చేస్తారు, టోకన్స్. మరి ఏ రోజు జరిగింది? నీ ప్రభుత్వంలో ఎందుకు జరిగింది? నువ్వు ఎవరైనా ఆఫీసర్ని కలుపుకొని పోతే కదా, ఎవరిని మతించవు, ఎవరిని అడగవు, నీకు తెలియకపోయినా నీ ఇష్టానికి చేస్తావు. నీ వల్ల ఈరోజు తిరుమల కొండ పేరు ప్రతిష్టలు దిగజారే విధంగా జరుగుతున్నాయి. అలాగే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సిగ్గు లేకుండా ఈసారి వైకుంఠ ఏకాదశిలో టోకన్లు ఇష్యూ చేయడం చేతగాక జనాల్ని రానికుండా కింద తిరుపతిలోనే ఆపేశారంటే ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి. నాకు తెలిసి చరిత్రలో అతి తక్కువ మంది వచ్చిన వైకుంఠ ఏకాదశి ఇదే అనుకుంటా. గుళ్ళో దర్శనం లేకపోయినా కనీసం కొండపైన నించున్న భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని అందరూ కొండకొస్తారు. టోకన్లు ఇవ్వకపోవడం నీ చేతగానితనం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొండ మీదకి కూడా ఎవరిని రానికుండా ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? అండ్ ఈ రోజు వరకు నువ్వు తిరుమల ప్రతిష్ట పెంచే విధంగా ఒక పనైనా చేసావా?